మన దక్షిణ భారతదేశానికి జీవనాడిగా పేరుగాంచిన ఒక పవిత్ర నది ఉంది. అదే కావేరీ నది. లక్షలాది మంది రైతులకు జీవనాధారం, కోట్లాది మంది ప్రజలకు తాగునీటిని అందించే ఈ నది కేవలం ఒక సాధారణ నది మాత్రమే కాదు. హిందూ పురాణాల ప్రకారం కావేరి ఒక దివ్య దేవత. భూమిపై ఉన్న ప్రజలకు మేలు చేయడానికి దేవలోకం నుంచి వచ్చిన పవిత్ర జలధార. అయితే ఈ కావేరీ నది ఎలా పుట్టింది? ఎందుకు ఒక దేవత నదిగా మారింది? అగస్త్య మహర్షి కమండలంలో ఎందుకు ఉంది? గణేశుని కాకి రూపం ఎందుకు ధరించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణ గాథను తెలుసుకుందాం. అయితే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ కథ చాలా వేల సంవత్సరాల క్రితం ప్రారంభమవుతుంది. ఆ రోజుల్లో ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయన పేరు కావేరముని. ఆయన చాలా గొప్ప తపస్వి. తన జీవితం అంతా భగవంతుని ధ్యానంలో గడిపేవారు. ప్రపంచంలోని ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకునే దయగల మహర్షి. కానీ ఆయన జీవితంలో ఒక చిన్న బాధ ఉండేది. అదే ఆయనకు సంతానం లేకపోవడం. అయినా ఆయన ఎప్పుడూ దేవుణ్ణి నిందించలేదు. తన భక్తిని మాత్రం తగ్గించలేదు. ఒకరోజు ఆయన ఎంతో కఠినమైన తపస్సు ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలు ఆహారం, నిద్ర అన్నింటినీ వదిలి భగవంతుని ధ్యానంలో మునిగిపోయారు. చివరకు ఆయన భక్తికి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, మహర్షి, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు కావేరిముని ఎంతో వినయంగా ఇలా చెప్పారు. ప్రభు, నాకు ఒక కుమార్తె కావాలి. కానీ ఆమె సాధారణ అమ్మాయి కాకూడదు. ఈ ప్రపంచానికి మేలు చేసే దివ్యశక్తిగా ఉండాలి. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు. తదాస్తు అని ఆశీర్వదించాడు. అలా బ్రహ్మదేవుడు ఒక దివ్య దేవకన్యను కావేరమునికి ప్రసాదించాడు. ఆమె పేరు కావేరి. కావేరి చిన్నప్పటి నుంచే చాలా ప్రత్యేకమైనది. ఆమెలో దయ ఉంది, ప్రేమ ఉంది, పవిత్రత ఉంది, అపారమైన దైవశక్తి ఉంది. ఆమె పెరుగుతున్న కొద్దీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. నా జీవితం నా కోసమే కాదు, ప్రపంచంలోని ప్రతి జీవికి ఉపయోగపడాలి, బాధపడుతున్న వారికి సహాయం చేయాలి అని తన మనసులో సంకల్పించింది. అలాంటి గొప్ప ఆలోచన ఉన్న దేవత కావేరి. అదే సమయంలో మరో మహర్షి భూమిపై తపస్సు చేస్తున్నారు. ఆయనే అగస్త్య మహర్షి. ఆయన గొప్ప జ్ఞాని, ఎంతో శక్తివంతమైన మహర్షి. లోకంలో సమతుల్యత ఉండాలని, ప్రజలు సుఖంగా ఉండాలని నిరంతరం తపస్సు చేసేవారు. కావేరి ఆయన గొప్పతనం గురించి విన్నది. ఆయన లాంటి మహర్షితో కలిసి ఉంటే తన జీవిత లక్ష్యం నెరవేరుతుందని భావించింది. అందుకే అగస్త్య మహర్షిని వివాహం చేసుకోవాలని నిర్ణయించింది. కొంతకాలానికి ఇద్దరికి వివాహం జరిగింది. వివాహం తర్వాత అగస్త్య మహర్షి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. కావేరి సాధారణ స్త్రీ కాదు, ఆమె దివ్యశక్తి. ఆమె శక్తి ఒకేసారి బయటకు వస్తే ప్రపంచం తట్టుకోలేదని ఆయన భావించారు. అందుకే సరైన సమయం వచ్చే వరకు ఆమెను తన పవిత్ర కమండలంలో ఉంచారు. ఆ కమండలం కూడా సాధారణ పాత్ర కాదు. అది మహర్షి తపస్సు శక్తితో పవిత్రమైనది. అందులో ఉన్న కావేరి ప్రపంచానికి మేలు చేసే రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ దేవతలు ఈ విషయం చూసి ఆందోళన చెందారు. కావేరి ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చింది, కానీ కమండలంలోనే ఉంటే ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించారు. అందరూ కలిసి వినాయకుని దగ్గరకు వెళ్ళారు. ప్రభు, ఏదైనా మార్గం చూపండి అని ప్రార్థించారు. వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి ఒక తెలివైన ఉపాయం చేశాడు. ఒకరోజు అగస్త్య మహర్షి తపస్సు ముగించుకొని బయటకు వచ్చారు. తన కమండలాన్ని నేలపై పెట్టారు. అప్పుడే వినాయకుడు ఒక చిన్న కాకి రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ కాకి వచ్చి కమండలం అంచుపై కూర్చుంది. అగస్త్య మహర్షి పొపో అంటూ దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. కాకి ఒక్కసారిగా ఎగిరిపోయింది. అదే సమయంలో కమండలం కింద పడిపోయింది. అందులో ఉన్న పవిత్ర జలం నేలపై పారిపోయింది. ఆ జలంతో పాటు కావేరి కూడా బయటికి వచ్చింది. అది సాధారణ నీరు కాదు, దేవతా స్వరూపమైన కావేరి. ఆమె వెంటనే ఒక గొప్ప నదిగా మారి భూమిపై ప్రవహించడం ప్రారంభించింది. పర్వతాలను దాటింది, అడవులను దాటింది, లోయలను, గ్రామాలను చేరుకుంది. పొలాలకు నీరు అందించింది. రైతుల జీవితాల్లో ఆనందం నింపింది. ఎక్కడికి వెళ్ళినా పచ్చదనం పెరిగింది. పంటలు పండాయి. ప్రజల జీవితం సంతోషంగా మారింది. అందుకే కావేరిని దక్షిణ భారతదేశానికి జీవనాడి అని పిలుస్తారు. కాలక్రమేణా కావేరీ తీరంలో ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఏర్పడ్డాయి. ఎన్నో దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఎందరో మహర్షులు అక్కడ తపస్సు చేశారు. కావేరీ నది స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కావేరిని దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం కావేరి మొదట భూమిపై ప్రత్యక్షమైన ప్రదేశం తలకావరి. ఇది నేటి కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రమైన తీర్థక్షేత్రంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి కావేరి అమ్మవారిని దర్శించుకుంటారు.
కావేరీ నది కేవలం నీటి ప్రవాహం కాదు, ఆమె త్యాగానికి ప్రతీక, దయకు ప్రతీక. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దేవత. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన జీవితం మన కోసమే కాదు, మన వల్ల ఇతరులకు కూడా మేలు జరగాలి. అదే నిజమైన గొప్పదనం. ఇది పురాణాల్లో చెప్పబడిన కావేరీ నది ఆవిర్భావ కథ. ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథలు, భారతీయ చరిత్ర, దేవాలయ విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.